అన్న నమస్తే అందరికీ. ఇది చూడండి, మీరు అందరూ గ్యాస్ కావాలని చెప్పి ఇద్దరు వ్యక్తులు వచ్చినారు. వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు, మా కస్టమర్లు కూడా కాదు. వాళ్ళు వేరే ఊర్లో గ్యాస్ కనెక్షన్ ఉంది వాళ్ళకి, ఇక్కడ లేదు, ఇక్కడ రాదని చెప్పినాము. రాదని చెప్పిన దానికి వాళ్ళు ఎట్లంటే అట్లా మాట్లాడుతున్నారు. తాగినారు ఫుల్గా. బండ్లో కూడా ఇంకా బాటిల్స్ ఉన్నాయి. బండ్లో కూడా పక్కన చెప్తా మగదు చెప్తాను. మళ్ళీ ఇది కూడా పోతాను కూతురు అదైతే నాకు తెలుసు. అదే ఇంకోత నాకు దొరకలేదు సిలిండర్. 10 రోజులకో 10 నెలకో 4 దొరకచ్చు. వాళ్ళు ఇరుగొట్టి మీ ఉద్యోగాలు కూడా పోవచ్చు. ఒక చెప్తాను చూడు, ఇవేం సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు. నువ్వు అనకేంటావు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే ఫస్ట్ మేమే నువ్వు అనకేంటావు. నేను యాజ్ పర్ ఐటీ ఎంప్లాయ్ కింద నేను వచ్చినది 1,30,000 రూపాయలు చెప్పొద్దు. 2017 నుంచి నేను బయటకు తీసుకొని వచ్చింది నా కూడా. నేను ఆ పొద్దు జీబీ అనుకోండి నేను ఎంప్లాయ్ కింద కాదనా. ఫోన్లో మళ్ళీ ఆ ప్రకారంగా తిడుతున్నావు, లంచ కొడుకులు అంటున్నావు, వానమ్మద్దంగా అంటున్నావు. కాదనా, నువ్వు ఆ ప్రకారంగా తిడుతున్నావు మమ్మల్ని. మేము సైలెంట్గా ఉన్నాము. ఎవరెవరికో మాకెందుకు భయపడిస్తాను? ఓనర్తో మాట్లాడుకున్నా. ఇప్పుడు మేము పని చేసే వాళ్ళము, మాతో ఏం వస్తుంది చెప్పు. ఓనర్తో మాట్లాడుకోండి మీరు ఏమన్నా ఉంటే. అట్లా కాదనా. ఇప్పుడు మీరు ఆ ప్రకారంగా తిడుతున్నారు, అమ్మ బూతులు తిడుతున్నారు. మాకు ఊరికే కూర్చుని వాళ్ళకి మేము పని చేసుకునే వాళ్ళమే. మీరు ఓనర్తో ఏమన్నా ఉంటే ఓనర్ ఫోన్ చేసుకోండి. ఓనర్తో సంబంధం లేకుండా మీరు మాట్లాడినారా ఫస్ట్? మాకేంది, పని చేసే వాళ్ళము. మాకు వచ్చి మీరు అమ్మ బూతులు తిడితే వానమ్మ వియమ్మ మేము సైలెంట్ కూర్చున్నామే. చెప్తాను, నీ పేరు తీసుకుని పెంగప్ తీసుకుని ఒక మాట మాట్లాడినాను చెప్పు. నా పేరు తీసుకురా, ఈడ కూర్చొని ఎవరికి మాట్లాడినా మస్తు మాట్లాడతాను. నా లవర్ని మాట్లాడి నేను కంపెనీలో పనిచేస్తుంది కాదు. కూర్చొని ఈడికొచ్చి ఎవరు లేరు, మేము ఇద్దరమే ఉన్నాము. ఎవరికి చెప్పినట్లా? ఇప్పుడు అంతంత పెద్ద మాటలు మీరు ఎవరికి చెప్పినట్లు చెప్పండి. నా లవర్ని తిట్టొచ్చిన చెప్తున్నాను. మీరు ఆడగా ఇప్పుడు మేము ఎవరిడా మాకి జీతాలు ఇస్తారు, మేము ఊరికే పని ఫస్ట్ వచ్చి అడిగినాను. నేను ఏజెన్సీ ల్యాబ్ చేపిస్తాను, మేము పని చేసే వాళ్ళము. మీరు ఏమన్నా మాకు తెలీదు. మీ ఏమన్నా ఉంటే ఓనర్ నంబర్ ఉంటే ఇక్కడ ఇప్పుడు ఫోటో తీసుకున్నాడు చూడండి. అనంతపురం జిల్లాకి ఏదో పని చేసేది. ఇప్పుడు ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది, వాళ్ళ ఓనర్లు ఉన్నారు, ఫోన్ చేస్తాను. అనంతపురం జిల్లాకి ఏదో ఫోన్ చేసేది. మేము ఎందుకు పని చేస్తాం అనంతపురం జిల్లాకి? మేము ఆఫీస్ లో పని చేసే వాళ్ళము. మళ్ళీ ఇది ఏం ఆఫీస్? ఇది గ్యాస్ ఆఫీస్. ఇది అనంతపురం జిల్లాకి సంబంధించిందే కదా? జిల్లాకి కాదు, ఇది ఓన్లీ లోకల్ ఒకటే, జిల్లాకి సంబంధం లేదు. ఓన్లీ లోకల్లో ఉండేదానికి. లోకల్ దానికేనా? అట్లని కాదు. మీరు ఆ ప్రకారంగా ఆయన ఫోన్ చేసి అమ్మగారులను తిడుతున్నాడు, ఇంకా వానమ్మ అంటున్నాడు, వీణ ఇంకా నా నోటితో చెప్పలేకపోతున్నాను. అంత పెద్ద బూతులు మాట్లాడుతున్నాడు ఆయన. మీరు ఎవరికొరికో ఫోన్లు చేసి మీరు యాడో గ్యాస్ ఆఫీస్ పెట్టుకొని మీ నంబర్ యాదో, మీ ఏజెన్సీ యాదో కాదు, మీది ఇక్కడ ఉందా గ్యాస్, మీ కనెక్షన్ ఇక్కడ ఉందా లేదు, మేము ఎట్లా ఇస్తే అవుతుంది, మేము ఎట్లా ఇచ్చికి అవుతుంది? ఆడే ఏమో తెచ్చుకోవాలా మీరు? మీరు అందరికీ ఫోన్లు చేసి అంత పెద్ద బూతులు మాట్లాడితే అమ్మగారులను తిడితే ఎవరు ఊరుకుంటారా? ఇక్కడ చెప్పు. నువ్వు అనంతపురం జిల్లాలో పనిచేసేది. మీరు అమ్మగారులను తిడితే ఊరికే ఉంటారా ఎవరన్నా అంటన్నా? ఆయనే ఫోన్ చేసి ఎంత మందితో మాట్లాడారు తెలిసిన ఆయన. గ్యాస్ ఆఫీస్ నంబర్ చూపియాలా? గ్యాస్ ఆఫీస్ నంబర్ చూపి వాళ్ళ మంది ఎంగుతా వీళ్ళ మంది ఎంగుతా అంటే ఎవరు ఊరికే ఉంటారు చెప్పు? అయినా మేము సైలెంట్ కూర్చున్నాము. పని చేసేవాళ్ళం. అనంతపురం జిల్లాకి మాకు సంబంధం లేదన్నా. మాకు ఓన్లీ ఇక్కడ లోకల్ మాత్రమే సప్లై, మాకు జిల్లా అంతా సప్లై లేదు. సంబంధం నీకే? ఇదే హౌసింగ్ బోర్డు ఈ ఏరియాలో మాత్రమే. మీది ఆ ఊరు? యా ఊరు మీది? అనంతపురం జిల్లా పొట్టిపాడు. మరి మళ్ళీ అక్కడే వస్తుంది గ్యాస్, ఇక్కడ రాదు. ఎందుకు రాదు? రాదు అట్లనా? మీరు ఆ ప్రకారంగా తిట్టి మమ్మల్ని ఇష్టానుసారం అన్నే తిట్టింది. అది కంప్యూటర్ల కాడ కూర్చున్నారంటే ఎవరు? నేనే కదా కూర్చోలేదు. ఎవరు కూర్చున్నారు ఇక్కడ? చాలా మంది కూర్చుంటారు. ఆడ కూర్చున్నారు. ఇప్పుడు ఏం భయ నీకే? ఆడ కూర్చున్నారు. ఇప్పుడు ఏం భయం? కంప్యూటర్ దగ్గర కూర్చున్నారు. ఏం భయ నీకే? కంప్యూటర్ దగ్గర కూర్చున్నారు. ఈ లంజా కొడుకులు
కంప్యూటర్ దగ్గర కూర్చున్నారు ఈ లంజా కొడుకులు, వాళ్ళ అమ్మని దెంగుతాను అంటున్నాడు ఈయన. ఎవరంటారు బాయ్? అవి నువ్వు ఈయన అన్నాడు, నువ్వు కూడా అన్నావు ఇప్పుడు. నేనంటేనే నువ్వు ఎద్దో ఈయన అన్నాడు ఇప్పుడు. నేనలే ఆ. నేను ఎందుకన్నాను ఏమంటే ఇదే పంచాయతీ డ్యూటీ బాయ్ అన్నాను నేను ఎంతవరకే. బాయ్ ఎవరు పిల్లలతో పిల్ల బాయ్ బాయ్ నువ్వు బాయ్ మేము అట్లా పిలిపించే మేమెందుకు పిలిపిస్తాం? కాదు బాయ్. ఇప్పుడు మమ్మీ ఏరే స్థలం నీది ఎక్కడ బాయ్? నీది ఏ ఊరినది? మీది ఆ ఊరు, ఆ ఊర్లో మీరు తెచ్చుకున్న గ్యాస్ అట్లా బాయ్ ఇచ్చే కాదు. అనంతపురం జిల్లా ఎడైనా ఒకటే బాయ్. అట్లా ఇచ్చే కాదనా? బ్రో అన్న మాకు తెలుసు స్వామి, మాకెందుకు ఊరికే పట్టుకుంటున్నారు? కంప్యూటర్ల మీద కూర్చున్నారు ఈ నా కొడుకులు, ఏం పీక్తారు ఏం చేస్తారు అని ఏదేందో అంటున్నారు మీరు, అన్నారు మీరు. సొంతం ఈ ఊరే.